బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులపై చర్యలకు సిద్ధమయ్యారు. ఇవాల్టి నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టబోతున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోబోతున్నారు అధికారులు. 6 ప్రత్యేక టీంలతో అధికారులు తనిఖీలు చేపట్టబోతున్నారు. కర్నూలు శివారు చినటేకూరు వద్ద నిన్న ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు బైక్ ను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. బైక్ ను ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 19 మందికి పైగా మరణించారు. అయితే ప్రమాదానికి అనేక కారణాలు ఉన్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చారు. బస్సులో అనేక లోపాలున్నాయని కూడా తేలింది. దీంతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇవాల్టి నుంచి చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. నిబంధనలు ఏవైతే పాటించకుండా ఉంటాయో ఆ ప్రైవేటు బస్సులపై చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇవాల్టి నుంచి కూడా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడైతే ప్రైవేట్ ట్రావెల్స్ నడుస్తూ ఉంటాయో వాటిల్లో తనిఖీలు చేపట్టబోతున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ఆ ప్రైవేటు యాజమాన్యాలకు తగిన చర్యలు తీసుకోబోతున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ 6 ప్రత్యేక టీమ్స్తో అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వెళ్తూ ఉంటాయో అక్కడ ముందు భద్రతా ప్రమాణాలు చెక్ చేయబోతున్నారు. నిబంధనలకు లోబడే ఉన్నాయా, ముఖ్యంగా సేఫ్టీ మెజర్మెంట్స్ అక్కడ ఉన్నాయా, వాళ్ళు పాటిస్తున్నారా, డ్రైవర్ల ఫిట్నెస్ పై కూడా వారు ఆరా తీయబోతున్నారు. ఇక కర్నూలు శివారు చినటేకూరు వద్ద నిన్న ఘోర ప్రమాదం జరిగింది. బస్సుకు సంబంధించి మనకు తెలిసిన విషయమే. బస్సు బైక్ ను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. అయితే బస్సు ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని 300 మీటర్ల వరకు లాక్కెళ్లిపోయింది. అయితే ఈ ప్రమాదంలో దాదాపు అనేక మంది అనాథలుగా మిగిలారు. దాదాపు 19 మందికి పైగా మరణించారు. అయితే ఈ ప్రమాదానికి రకరకాల కారణాలు ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. బస్సులో అనేక లోపాలు ఉన్నట్టుగా కూడా నిర్ధారించారు. దీంతో తెలంగాణ రవాణా శాఖ అధికారులు ప్రస్తుతం అప్రమత్తమయ్యారు.